నమస్తే. నేను ప్రసాద్ రజనీకాంత్. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ప్రతి నిరుపేద కుటుంబానికి అవసరం వచ్చే సబ్జెక్ట్ అన్న. దయచేసి కొద్దిగా ఓపికగా లెంత్ కావచ్చు వీడియో వినండి. గవర్నమెంట్ హాస్పిటల్లో, అది ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, నీలఫోర్ హాస్పిటల్ కావచ్చు, జడ్జిఖానా కావచ్చు, ఎంత దారుణంగా అంటే అక్కడ ఉన్న స్టాఫ్స్ కానీ డాక్టర్లు కానీ లంచాలు ఇవ్వండి ఎటువంటి పని చేయట్లేదు. ఎంత అవమానకరం అంటే, ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబం ఓడిపోయినప్పుడు వానికి స్ట్రెచ్చర్ గిట్ట తీసుకురావాలంటే అక్కడ ఫోన్ అన్న హ్యాండ్ ఓవర్ చేయాలా, లేకపోతే రూ. 500 డిపాజిట్ చేయాలా. ఆ 500 ఇస్తే మళ్ళీ వచ్చిన తర్వాత వాడు ఇవ్వమంటే 200 కట్ చేసుకొని 300 ఇస్తాడు. ఎంతవరకు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో చెలామణి అవుతుంది. కోటి మన హాస్పిటల్లో డెలివరీ హాస్పిటల్ అయితే ఎంత దారుణం అంటే, డెలివరీ అయితే వాళ్ళు హ్యాపీనెస్గా ఉంటారు, అది వేరే విషయం. ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, ఎట్లనైనా ఉంటుంది. ఒక రూ. 3,000 రూ. 2,000 ఇస్తే ఆయమ్మకి ఇస్తే నీ బిడ్డని ఇస్తా అని దాదాపుగా చెప్తారు. ప్రతి హాస్పిటల్లో ఎంత దారుణంగా జరుగుతుందంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు అనుభవం ఉంది. ఒకటే హాస్పిటల్లో ఒక తండ్రి ఒక అక్క చనిపోతే ఎంత బాధాకరం ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. సరిగ్గా రిక్రూట్మెంట్లు లేక ఒకటే హాస్పిటల్, నా సొంత తండ్రి నాకు సొంత అక్క చనిపోయింది ఒకటే హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో. అయినా కానీ ఓపిక పట్టుకుంటున్నాం, ఉంటున్నాం. ప్రజలు నిరుపేద కుటుంబములు, అరే నాయన మీరు 100 ప్రాజెక్టులు కట్టడం కాదురా నాయన, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయండి, అక్కడ ఉన్న స్టాఫ్ని భయం పెట్టండి. డెలివరీ అయితే నువ్వు రూ. 2,000 రూ. 3,000 అని వాళ్ళ తల్లిదండ్రుల కాడ వసూలు చేసి అప్పుడైతేనే బిడ్డని ఇస్తా అని చెప్పేసి అట్లా చేయడము. గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా డాక్టర్లు ఉండడు, డాక్టర్ ఉంటే ఎక్విప్మెంట్స్ సరిగా ఉండవు. ఏంది ఇంత దారుణంగా ఉన్నది ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణంగా. మనం రీసెంట్గా చూసినాము, ఎక్కడ పోలీస్ స్టేషన్, కరీంనగర్ ఎక్కడ పోలీస్ స్టేషన్ సిఐ, కరీంనగర్ కాదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అనుకుంటా, పంజాగుట్టన సంథింగ్ తెలీదు, మన తెలంగాణలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ ఒక అమ్మాయికి ఆపతుందని వస్తే దాన్ని అమ్మాయిని ఒక ట్రాప్లో వేసి, ఆ అమ్మాయిని బలవంతంగా చేసి, ఆ అమ్మాయితో వాడుకొని ఇట్లాంటివి చేస్తే సామాజిక ప్రజలు గ్యాంగ్స్టర్ ఎందుకు కాడు, ఒక నయం ఎందుకు తయారు కాడు, ఒక వీరప్పన్ ఎందుకు తయారు కాడు, సామాజిక ప్రజడు సామాన్య పౌరుడు ఒక నయం ఒక గ్యాంగ్స్టర్ ఎందుకు కాడు. ఇవాళ రేపు మీరు చూస్తున్నారు, హోల్ సిటీలో ప్రతి ఒక్కడు మర్డర్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు. మర్డర్ ఎందుకు చేస్తున్నాడు? వ్యవస్థ ఇట్లా ఉంది కాబట్టినే కదా మర్డర్ చేస్తున్నాడు వాడు. చెప్పిన మాట ఇప్పుడు ఏ పనికి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా ఒక రకంగా ఇట్లా సీఏలు వేధించడము, లేకపోతే హాస్పిటల్కి పోతే వాడు లంచం అడగడము. ఎప్పుడు నా నిరుపేద కుటుంబానికి ఆపద జరిగితే వానికి మంచిగా అనిపిస్తే వాడు మంచిగా ఉంటాడు కదా. మిగిలిన ఇట్లా అక్రమాలు చేసుకుంటూ ఉంటే గ్యాంగ్స్టర్ ఎందుకు, ఒక నయం ఎందుకు తయారు కాడు, ఒక వీరప్పన్ ఎందుకు తయారు కాడు? మీరు చేయబట్టే కదా ఇప్పుడు ఉద్యమ పోరులు అనేది పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఎందుకు వస్తాయి? మనం చూసినాం కదా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరలో ఒక పార్టీ లేదు, ఏం లేదు, ఒక చిన్న సోషల్ మీడియా యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేటట్టు చేసినారు. మీలాంటి వల్లనే కదా ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక గ్యాంగ్స్టర్ తయారు కావడం కానీ, ఒక నక్సలైట్ తయారు కావడం కానీ, ఒక తీవ్రవాద తయారు కావడం. ఇప్పుడు మీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, గవర్నమెంట్ అధికారుల వల్లనే ఒక నిరుపేద కుటుంబం బలవుతున్నాడు. దాన్ని బాధ్యత వహిస్తుంది ఎవరు? గవర్నమెంట్ అధికారులు. సీఎం అయినా పోయి కూర్చుంటాడు, సీఎం ఏం తప్పు లేదు ఇందులో. గవర్నమెంట్ అధికారులు మీరు చేసే తప్పులకి ఇప్పుడు సీఎంని, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని తిట్టాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి చూస్తుండా? మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఇప్పుడు ఇతర వాళ్ళని మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు? మాలాంటోడు గ్యాంగ్స్టర్ ఒక నక్సలైట్ కావాల్సిన అవసరం ఏముంది? ఇది నేను పెద్దలు సిపి ఆనంద్ గారికి, సత్యనాథ్ గారికి, సిపి ఆనంద్ గారికి నేను గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. కొద్దిగా సార్ మీరు దీని దృష్టిలో పట్టించుకోండి. ఎందుకంటే మీ గురించి మాకు ఉన్న పట్ల గౌరవం చాలా ఉన్నది. కొద్దిగా ప్రతి ఒక్కడు నాలాంటోడు ఇట్లా గ్యాంగ్స్టర్ తయారు కావడం ఇలాంటి మూర్ఖుల వల్లనే సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఇప్పుడు జరిగే పోలీస్ స్టేషన్లో కానీ అక్రమాలు చేస్తేనే వానికి మండి ఒక కత్తి పట్టుకొని రూ. 100 కత్తి పట్టుకొని వచ్చేసి వాడు వేసి పడదెంగుతుండు. ఏమవుతుంది సార్? ఏం కాదు. మళ్ళీ 3 నెలలు మీరే బెయిల్ ఇస్తారు. దాని దగ్గర లాయర్లు గట్టి ఉన్నారు కదా. కొద్దిగా దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కటి, హైదరాబాద్లో చెప్తున్నాను, మెయిన్ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, జడ్జిఖానా, నీలఫోర్, కోటి దవాఖానా, డెలివరీ అయితే చాలు 3,000 అమ్మ, 2,000 అమ్మ, నీ బిడ్డనిస్తా.
అట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి తెచ్చామనుకుంటే నువ్వు 2000 3000 ఇస్తేనే మా బేబీని నీకు ఇస్తుంది ఆమె. పెద్ద ఈ కుట్ర, ఇది చాలా కుట్రలు జరుగుతున్నాయి ఇందులో. డాక్టర్ కాడ నుంచి నర్సు ఆయమ్మ దాకా అందరు చేస్తున్నారు అక్రమాలు ఇందులో. ఎవడు శుద్ధపూసని అనట్లేను, కొద్దిగా ఉన్న అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. నేను జై హింద్, జై తెలంగాణ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడాను ఎక్కువ శాతం, కానీ నాలాంటోడు గ్యాంగ్స్టర్ తయారవడం కారణం ఇలాంటి మూర్ఖుల వల్లనే. నేను సిపి సత్యనారాయణ గారికి, అలాగే పెద్దలు మన ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.